చైనా మాంజా ఎంతో డేంజర్ అని తెలిసినా విచ్చలవిడిగా అమ్ముతున్నారు. దీంతో ఇవి అమాయకుల పాలిట యమపాశాలుగా మారిపోతున్నాయి. గతంలోనూ ఓ జవాను ఈ మాంజా వల్ల చనిపోయారు. చైనా మాంజాను అమ్మినా కొన్న నేరమేనంటూ హైదరాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ క్రమంలో 1500 నిషేధిత చైనా మాంజాలను స్వాధీనం చేసుకుని 12 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎవరైనా చైనా మాంజా అమ్మితే 9490616555 నంబర్కు వాట్సాప్లో ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క చైనీస్ మాంజా సింథటిక్ నైలాన్ స్ట్రింగ్, ఇది వైర్ తాడు లాగా ఉంటుంది, ఇది దారము. దీని యొక్క ఇది మనకు మన రాష్ట్రంలో ఇది బ్యాన్ చేయబడినది. ఇది దీనివల్ల జరిగేటటువంటి ఉపద్రవాలు ఏంటి అంటే ఈ హ్యూమన్ సేఫ్టీకి, తర్వాత ఈ యొక్క పశువులకు, తర్వాత పక్షులకు, వీటికి వాటి యొక్క ప్రాణానికి ముప్పు జరగకుండా, అదే రకంగా ఎన్విరాన్మెంట్ లో ఏదైతే దాని మీద ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మీ ద్వారా అందరికి తెలియజేయడం కోసము. తర్వాత ఇది ఏదైతే బ్యాన్ ఉందో ఇది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద దీన్ని బ్యాన్ చేశారు. దాని యొక్క లీగల్ ఇంప్లికేషన్స్, దీన్ని ఎవరైతే వయలేషన్ చేస్తారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉంటాయనే దాని మీద మీ ద్వారా అందరికీ తెలియజేయటం మా ఉద్దేశం ఈరోజు. అయితే ఈ మాంజా ఏదైతే ఉందో ఇది మన రాష్ట్రంలో ఇది బ్యాన్ చేయబడినటువంటి మాంజా, ఇది చైనీస్ మాంజా. సో ఇది గత సంవత్సరము మనందరికీ తెలుసు, ఒక ఆర్మీ జవాను లంగరౌజ్ పోలీస్ స్టేషన్ లో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఈ స్ట్రింగ్ తగిలి అతని యొక్క తీవ్రమైన రక్తస్రావం జరిగి అతను అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. సో ఇటువంటి పరిణామాలు ఇంకా చాలా జరుగుతూ ఉండొచ్చు. మన దృష్టికి వచ్చినవి చాలా తక్కువ వస్తున్నాయి. కాబట్టి ఇది కంప్లీట్ గా దీన్ని బ్యాన్ చేసిన దాన్ని ఎవరైతే క్లాండెస్టైన్ గా అమ్ముతున్నారో దాన్ని పూర్తిగా మా కమిషనర్ గారు ఆదేశాల ప్రకారము ఇది ఎక్కడ కూడా చట్టబద్ధంగా లేదు. కాబట్టి దీన్ని కార్యకలాపాలు మొత్తము ఆపాలి, ఇది మొత్తం కూడా సీజ్ చేయాలని మా కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము గత 15 రోజుల నుంచి కంటిన్యూగా చేయడం జరిగింది. నిన్నటి నుంచి చాలా తీవ్రంగా మా టీమ్స్ అన్ని కూడా దీని మీద కంటిన్యూస్ స్పెషల్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మాకు అఫ్జల్గంజ్ ఇన్స్పెక్టర్ గారు, మంగళాట్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఆసిఫ్ నగర్, తర్వాత టప్పాచెబుత్రా, షాయినాథ్గంజ్, ఈ అందరు ఇన్స్పెక్టర్లు, తర్వాత మా టాస్క్ ఫోర్స్ టీంలు 4 టీంలు అన్ని కలిసి స్పెషల్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో భాగంగా నిన్న దాదాపుగా ఒక 1500 వరకు చైనీస్ మాంజాలని సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఇది దాదాపుగా ఒక 15 లక్షల రూపాయల వర్త్ ఉంటుంది. దీంట్లో 12 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీటి యొక్క అవైలబిలిటీ ఎలా వస్తుందనేది మేము ఏదైతే విచారిస్తే ఇది గుజరాత్ నుంచి, తర్వాత మనకు ఢిల్లీ నుంచి, ముంబై నుంచి ట్రాన్స్పోర్ట్ ద్వారా వస్తున్నట్టుగా తెలిసింది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు మా దగ్గర ఉన్నది. సిటీలో ఎవరెవరు చేస్తున్నారో అనే యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మేము అంతా సేకరించినాము. ఈ రోజు నుంచి వాళ్ళ మీద అందరి మీద కూడా కంటిన్యూస్ గా దాడులు చేస్తాము. ఈ యొక్క చైనీస్ మాంజా, ఈ బ్యాండ్ చైనీస్ మాంజా ఉన్నది మాత్రం పూర్తిగా స్వాధీనం చేసుకొని వాళ్ళ మీద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కఠినంగా వాళ్ళ మీద శిక్షలు పడేటట్టుగా మేము చేయడానికి సంసిద్ధులమై ఉన్నాము. ఈ ఆపరేషన్స్ కంటిన్యూగా జరుగుతాయండి. థ్యాంక్ యూ. అయిపోయినట్టు కదా. मेरे को आता ही नहीं होना। सियासत किधर मियां, एतमाद किधर दियाने बापा कर रहे हैं। वाह एतमाद। हाँ చెప్పే హలో హలో చెప్పు.